అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రెస్టీజియస్గా ఉన్నటువంటి ఈ సంస్థ అశోక లేలాండ్ అనేది, ఈ సంస్థని తిరిగి మళ్ళీ మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ క్రెడిట్ అంతా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి దక్కుద్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. ఎందుకంటే ఆ రోజున అశోక లేలాండ్ని ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి మేము ఇక్కడికి వచ్చాం. వచ్చినప్పుడు తప్పకుండా ఇది ఆంధ్ర రాష్ట్రానికి ఒక తలమానికంగా మిగులుతుందని చెప్పి మేము అందరం కూడా ఆ రోజు భావించాం. మరి ఆ రోజు జరిగినటువంటి పరిస్థితులు మనం చూసాం. తక్కువ టైంలోనే ప్రొడక్షన్లో కూడా వచ్చింది. అప్పుడు చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది. మరి అటువంటి ఈ సంస్థని అసలు ఈ మల్లవల్లి ఒక ఇండస్ట్రియల్ పార్క్ని డెవలప్ చేయాలనే ఒక తలంపు అనేదే కృష్ణా జిల్లాకి ఇది చాలా మణిహారం లాంటిది. దురదృష్టం అది 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. కానీ స్థానిక శాసనసభ్యులు మరి గౌరవనీయులు వెంకట్రావు గారు కూడా ఈ సంస్థ రావడానికి చాలా కృషి చేశారు. వారిని కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పడే కష్టం మనందరూ కూడా చూస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి మొన్ననే విశాఖపట్నంలో వెళ్ళిపోతుంది అనుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రం నిలబెట్టిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారు. అదే కాకుండా 2 లక్షల కోట్ల రూపాయలతో ఇవాళ అక్కడ మొన్న ప్రారంభోత్సవం అలాగే శంకుస్థాపన చేసుకున్నాం. అత్యంత ముఖ్యమైనది, లోకేష్ గారు జూమ్ కాల్లో మాట్లాడి ఆర్సీ మెటల్ సంస్థని ఇవాళ విశాఖపట్నం మళ్ళీ వచ్చిందంటే అది లోకేష్ గారి కృషి అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి తప్పకుండా ఎందుకంటే కృష్ణా జిల్లా వాసిగా మనకు కూడా త్వరలోనే నెక్స్ట్ ఇయర్కి పోర్ట్ కూడా కంప్లీట్ కాబోతా ఉంది. తప్పకుండా ఈ అశోక లేలాండ్ నుంచి, ఇదే సంస్థ నుంచి షిప్పుల ద్వారా కూడా విదేశాలకు వెళ్ళడానికి అవకాశం మన కృష్ణా జిల్లా ఉందని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వారు సంపూర్ణమైనటువంటి ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మాణం చేయాలని, ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి టోటల్ ఇక్కడే ఈ సంస్థలో జరగాలని, ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. మీ ప్రసంగానికి ధన్యవాదాలు సార్. ఇప్పుడు మన గన్నవరం కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే శ్రీ వై వెంకట్రావు గారిని ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగించమని కోరుతున్నాను. Good evening everyone. Honorable Chairman of Ashok Leyland, Dheeraj Hinduja ji, and Managing Director Shenu Agrawal ji, and our beloved leader and Minister Lokesh Babu alage, and Ravindra garu, APIC Chairman Ramaraj garu, and Abhishek garu, Balaji garu, JC garu, and all other dignitaries, Dwarka Thirumal garu, all other dignitaries on the dais. It's a great occasion, the opening and commencement of Ashok Leyland's operations here in Mallavalli, Krishna district. I extend my warmest welcome to all who joined us for this significant event. And this project was started before 2019 with a great ambition. However, due to political issues or whatever policy changes, it could not move forward. Ashok Leyland was not the only company affected. Many industries choose to wait for a suitable and supportive environment before investing here or in the state or all over the state. However, today, under the dynamic leadership of Honorable Chief Minister Sri Chandrababu Naidu Garu, Andhra Pradesh has once again emerged as land of opportunities with strong governance, investor-friendly policies, and a clear vision for development. Companies are regaining confidence to resume their operations and explore new investments in this industrial park. As the MLA of Gannavaram constituency, I am especially grateful to Lokesh Babu for his continuous effort in making Andhra Pradesh an attractive place for investment. His vision for growth, job creation of 20 lakhs jobs, and industrial expansion is helping bring thousands of employment opportunities to our people.
I sincerely thank Ashok Leyland management for responding to our request, opening this facility and setting an example for other industries many more. This step will not only benefit the company but will be game changer of Gannavaram, which inspire more business to invest here, driving economic growth and creating more jobs in this region. I extend my best wishes to Ashok Leyland, and at the same time I'm telling you, ఓ 18 మాసాల క్రితం నారా లోకేష్ బాబు పాదయాత్ర చేసినప్పుడు ఆగస్టు 25, 2023 సంవత్సరంలో ఇదే మల్లవల్లిలో ఒక రచ్చబండ పెడితే ఇదే మల్లవల్లి గ్రామం ఒకప్పుడు పొగాకు ఫేమస్. ఒక 60-70 ఏళ్ల క్రితం మల్లవల్లి పొగాకు అనేది ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఫేమస్. అలాంటి మల్లవల్లి రాబోయే కాలంలో ఈ రాష్ట్రానికే పారిశ్రామిక కారిడార్లో తలమానికంగా ఉంటుందని చెప్పి అశోక్ లైలాండ్ని మళ్ళీ వెనక్కి తీసుకొస్తామని ఎలక్షన్ ప్రామిస్ చేసిన పరిస్థితి మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా. ఇక్కడెక్కడో హెచ్ఆర్ మేనేజర్ సాంబశివరావు అని ఉండాలి ఇక్కడెక్కడో. తర్వాత ఒకసారి వస్తే అంతకుముందు ఇండస్ట్రీస్ని కలవడానికి ఎలక్షన్ బిఫోర్ 6 నెలల ముందు లోకేష్ బాబు పాదయాత్ర తర్వాత ఒకసారి వచ్చి లోపలికి వచ్చి చూస్తారంటే ఆయన పర్మిషన్ కావాలి సార్ అని చెప్పండి. నేను చెప్పా, బాస్ ఎట్టి పరిస్థితుల్లో మీ అశోక్ లైలాండ్ ఓపెన్ అవుతుంది, రాబోయేది మా ప్రభుత్వమే, లోకేష్ బాబుని తీసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని ఓపెన్ ఇదే అతిశయోక్తి కాదు. గో అండ్ చెక్ విత్ హెచ్ఆర్ సాంబశివరావుని, ప్లీజ్ చెక్ విత్ హిమ్. ఆ మాట అన్నది నిజమైనందుకు దేవుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే చేసిన ప్రతిజ్ఞని నెరవేర్చిన మా ప్రభుత్వం అధికారులకు వచ్చి ఇంత సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఇచ్చిన రాష్ట్ర ప్రజలందరికీ, ఈరోజు ఓపెనింగ్కి ఇక్కడ దాకా వచ్చి ఓపెన్ చేసి నా కోరిక మన్నించిన లోకేష్ బాబుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే గన్నవరం కూడా సూపర్ 6 ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ప్రకటిస్తే. వాటిలో మొట్టమొదటిది 15,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ నిరుద్యోగ యువత గన్నవరం నియోజకవర్గంలో ఇప్పించలేకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటడని చెప్పా. దాదాపు జాబ్ మేళాల ద్వారా హెచ్సిఎల్ కంపెనీని కూడా తీసుకొచ్చి 2,000 మందికి ఉద్యోగం ఇప్పించాం. ఇక్కడ అశోక్ లైలాండ్ వారు 600 మందికి ఇప్పుడు ఉద్యోగం ఇచ్చారు. రాబోయే కాలంలో ఇంకో 1,200 ఉద్యోగాలు ఈ సంవత్సరం రాబోతున్నాయి. 600 right now they hired 600 people. In future they are going to hire another 1,200 people. Based on that they are going to extend the company here, and we are going to get lot of opportunities here. And in the same manner Ashok Leyland తో పాటు నట్లు బోర్డులు ఇలా తయారు చేసే సబ్సిడరీ సంస్థలు వేరే కంపెనీలు దాదాపు ఒక 60-70 రాబోతున్నాయి ఈ పారిశ్రామిక కారిడార్లు అంటారు. ఏమాత్రం సందేహం లేదు. ఈ 15,000 ఉద్యోగాలని నేను చెప్తే మొన్న అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు గారు హానరబుల్ సీఎం గారు 2047 విజన్ డాక్యుమెంట్లో మల్లవల్లి నుంచి 30,000 ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పారు. దాదాపు నేను ఇచ్చిన 15,000లో 6,500 నుంచి 7,000 ఉద్యోగాలు వచ్చాయి. హెచ్సిఎల్ రానంటే మన బతివులాడి మన జాబ్ మేళాకు పిలిచా, విజయవాడ ప్రసాదం బోర్డులో పెట్టిందానికి. అలాగే ఇది ఒకటోది నెరవేరింది. మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ అశోక్ లైలాండ్ని మళ్ళీ ఓపెన్ చేస్తామని చెప్పింది. అట్టగి 450 మందికి 16.5 లక్షల రూపాయలుగా తెలుగుదేశం ప్రభుత్వం ఇండస్ట్రియలిస్టులు కేటాయిస్తే దురదృష్టవశాత్తు ఇండస్ట్రీలు రాని పరిస్థితి. 19-24 మధ్యకాలంలో 89.5 లక్షల రూపాయలకి గత వైసీపీ ప్రభుత్వం రేటు పెంచితే పారిశ్రామికవేత్తలు పారిపోయిన పరిస్థితి. ఆ స్థితి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిచి ఎక్కడ ఎంత పెడదామంటే 40 లక్షలు పెట్టండి సార్, ఇక్కడ 80 లక్షలు ఉందని చెప్పాను. నేను ఎమ్మెల్యే ముందు ఈ గ్రామంలో ఎకరం రేటు 40 లక్షలు, కానీ ఇవాళ 3 కోట్ల రూపాయలు, 3 కోట్ల ఎకరం. అలాగే 479 ఎకరాలు ఇంకా అసైన్ ల్యాండ్ ఉంది. అది ప్రభుత్వం పెద్దలతో అధికారులతో కానీ అభిషేక్ మిశ్రా గారితో బాలాజీ గారితో చాలాసార్లు సమావేశాలు జరిగినాయి. రాబోయే కాలంలో దాన్ని కూడా ఎక్వైరీ చేసి 180 కంపెనీలు ఏపీఐసి చైర్మన్ గారు రాంబాబు గారు అవ్వకముందు 180 మంది పారిశ్రామికవేత్తలు నన్ను కలిశారు. మాకు స్థలం ఇస్తే మేము ఫ్యాక్టరీ పెడతాను. సుప్రీం సొల్యూషన్స్ అని ఆయనకి స్థలం ఇవ్వలేమని చేతులెత్తేసాం. 300 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆయన. రాబోయే కాలంలో గౌరవ మంత్రి లోకేష్ బాబుని అడుగుతున్నా, ఎట్టి పరిస్థితుల్లో 479 ఎకరాలు వస్తే 180 అప్లికేషన్లు పెండింగ్లో రామరాజు గారి దగ్గర ఉన్నాయి. నేను అంతకుముందు నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎమ్మెల్యేనని, ఇప్పుడు ఆయన ఏపీఐసీ వెళ్ళినాక ఇప్పుడు ఆయనకు అప్పచెప్పాళ్ళు అందరినీ. అలాగే రెండోది పేదలకు 15,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తా, దొంగ పట్టాలు ఇవ్వనని చెప్పా. గౌరవ ముఖ్యమంత్రి గారు మన క్యాబినెట్లో ఆమోదించారు. పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తాం, గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు అని. వాళ్ళతో పాటు జర్నలిస్టులు కూడా ఇవ్వండి సార్ అని చెప్పి మొన్న అసెంబ్లీలో అడిగా. ఆ రెండోది నేనేం ప్రమేయం లేకుండా, నా పాత్ర ఏమి లేకుండా, కష్టం లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు నా రెండో హామీ నెరవేర్చారు. మూడోది ఏలూరు కెనాల్ మీద రామవరపోటు దగ్గర ఎనికేపాడు దగ్గర వంతులు లేపిస్తానని చెప్పా. దయచేసి 10 కోట్ల రూపాయలు అది శాంక్షన్ చేస్తుందిగా గౌరవ మంత్రి గారిని కోరుతూ. అలాగే నాలుగోది, గతంలో పోలవరం కెనాల్ని ఏలూరు కెనాల్ని లింకప్ చేద్దామని 15 కోట్ల 60 లక్షలు యనమల రామకృష్ణ గారు కేటాయిస్తే గత పాలకులు కమిషన్లు అడిగి 15 కోట్ల కాంట్రాక్ట్కి 4-5 కోట్లు అడిగితే వాళ్ళు పారిపోతే అది ఆగిపోయిన పరిస్థితి. అది మళ్ళీ డిపిఆర్ రెడీ చేసాం. ఏ ప్రాజెక్ట్ అయినా లేట్ అయితే నిర్మాణ వ్యయం రెట్టింపు అవుతుందని 10వ తరగతి విద్యార్థికి కూడా తెలుసు. కానీ అట్లాంటిది గత పాలకులు అట్లా చేస్తాం, బాధాకరం.
ఇప్పుడు 32 కోట్లు కేటాయిస్తే ఆ 2 కెనాల్స్ని కలిపేస్తే గన్నవరంలో 56,000 ఎకరాల సాగులోకి వస్తుంది. నా సొంత నిధులతో 1,38,00,000తో మోటార్లు ఇచ్చా కానీ ఈ అనుసంధానం చేసే బాధ్యతను మాత్రం గౌరవ మంత్రి లోకేష్ బాబు భుజాల మీద పెడుతూ దాన్ని శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతూ, ఇది 5వది ఎయిర్పోర్ట్ ఎదురుగా 150 కోట్ల రూపాయల విలువైన భూమిని అన్యాక్రాంతం చేస్తుంటే ఆ రోజు జాయింట్ కలెక్టర్తో పోట్లాడి ప్రెస్ మీట్ పెడతానని చెప్పి ఎయిర్పోర్ట్ ఎదురుగా పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి నేను వ్యతిరేకం కాదు, కానీ ఎయిర్పోర్ట్ ఎదురుగా వేరే సాటి ఇమ్మని దాన్ని నేనే కాపాడా. సగర్వంగా చెప్పగలను, ప్రభుత్వాస్తిని కాపాడడానికి గర్వం కూడా కొంచెం ఉంది నాకు. ఆ 150 కోట్ల స్థలంలో అయితే కంపెనీ తెస్తారు. నా గౌరవ మంత్రి గారేమో వైజాగ్ ఐటీ హబ్గా చేస్తున్నారు కాబట్టి రెండోది కూడా చెప్పాను నేను ముందే, ఇది అడిగాయన్ని, అయితే ఇది చేస్తా ఐటీ కంపెనీ, లేదంటే కన్వెన్షన్ సెంటర్ హైటెక్స్ లాంటి రేంజ్ ఇది పడతాం 12 ఎకరాలు అని చెప్పా. అది బాలాజీ గారు కూడా ప్రపోజల్స్ పంపించారు, ముఖ్యమంత్రి గారు కూడా ఓకే అన్నారు, అది కూడా అయిపోతుంది. ఇంకా చిట్ట చివరిది బ్రహ్మలింగయ్య చెరువుని రిజర్వాయర్ చేస్తాం కుదిరితే చెప్పా. ఆ దాంట్లో డబ్బులు సంపాదించి తర్వాత మళ్ళీ సిల్ట్ తీయటాగానే ఒక కాంట్రాక్ట్ 16 కోట్లు ఊరిని డ్రా చేశారు. గతంలో గన్నవరంలో కాన్ఫరెన్స్ రూమ్ పెట్టుకుంటా కూడా కనీసం అధికారుల సమావేశం పెట్టక కూడా వీల్లేని పరిస్థితి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నియోజకవర్గం ఇది. అలాగే హైవే బోర్ ఉంది, ట్రామా సెంటర్ లేదు. ఇలాంటి చిన్న చిన్న ఈ వేదిక మీద కానీ బాబు విడిగా చెప్తా. గన్నవరం అభివృద్ధి జయంగా ఎజెండాగా పనిచేస్తారని చెప్పా. 20 లక్షల ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని యుగాలలో ఏదైతే మాట ఇచ్చాడో లోకేష్ బాబు గారు, ఆ దిశగా ఆయన శాఖ కాకపోయినా ఆ శాఖలో తలమునకాయలై రిఫార్మ్స్ తీసుకొస్తా, సంస్కరణలు బాటిన విద్యాశాఖను ప్రక్షాళన చేస్తా, 20 లక్షల ఉద్యోగాల ఉపాధి. ఐటీ కంప్లీట్గా రిసెషన్ ఉంది అమెరికాలో, ఆస్ట్రేలియాలో, సింగపూర్లో, ఎక్కడ కాదు. అయినా 10,000 TCS ఉద్యోగాలని తెచ్చిన ఘనత లోకేష్ బాబుకే దక్కుతున్నట్లు ఏమాత్రం సందేహం లేదు. గివ్ ఏ బిగ్ అలాగే HCL కంపెనీ 4,700 ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి, 15,000 పెంచుతామన్న పరిస్థితి. లోకేష్ బాబు గారు కూడా మాట్లాడుతున్నారు ఆయనతో. అలాగే రాబోయే కాలంలో మనం ఇచ్చిన 15,000 ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా వచ్చేస్తాయి. అశోక్ లైలాండ్ రాకే, అశోక్ లైలాండ్ గేమ్ చేంజ్ చేస్తుంది. దీన్ని గేమ్ చేంజ్ చేయడం గేమ్ చేంజర్గా లోకేష్ బాబు వచ్చి ఓపెన్ చేసిన సందర్భంగా గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి ఎజెండా నేను చెప్పింది అమలు అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ, అలాగే బెస్ట్ SEZ ఇదే అవుద్దని చెప్పా. ఎందుకు చెప్పానంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నియోజకవర్గం ఈ రాష్ట్రంలో, రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న నియోజకవర్గం, బందర్లో పోర్టు దగ్గరగా ఉన్న ప్లేస్ ఇది. అలాంటి ఈ ప్రదేశంలో దీన్ని మించి భౌగోళికంగా ఆ రోజు సర్దార్ కాటన్ గారు ప్రకాశం బ్యారేజ్ కట్టారంటే ఆయనకేం ప్రాంతీయ తత్వమో ఇష్టమో లేదు. భౌగోళికంగా అక్కడ కరెక్ట్ అయిన బ్యారేజ్ అక్కడ కట్టారు. అలాగే రాబోయే కాలంలో మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ ఈ రాష్ట్రంలోనే మంచి పారిశ్రామికల వాడల్లో ఒకటిగా ఉంటుందంటే ఏమాత్రం సందేహం లేదు. వాళ్ళు 90 లక్షల రూపాయలకి రేటు పెట్టినా మాకు కావాలి 180 మంది కంపెనీలు అడిగే పరిస్థితి ఉంది. రాబోయే కాలంలో మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ ఎట్టి పరిస్థితుల్లో మనం ఊహించడానికన్నా బాగుండాలని కోరుకుంటూ, అలాగే నేను చెప్పిన సూపర్ 6లో నేను 3-4 చేయకపోతే నేను ఒకటి అడగనని చెప్పా. దయచేసి లోకేష్ బాబు ఆల్రెడీ 2 అయిపోయినాయి, ఇంకో 2 త్వరగా చేస్తే నేను హ్యాపీగా తిరుగుతాను మిగతా 4. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు అశోక్ లైలాండ్. థ్యాంక్ యూ.